హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మీకు వచ్చేటటువంటి సహజమైన డౌట్స్కి సంబంధించి ఒక క్లియర్గా ఒక వీడియో చేయాలని నేను ఫిక్స్ అయ్యానండి. సో ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను కదా, అసలు మనం అనుకున్నవి ఎందుకు జరగవు. నెంబర్ 1 పాయింట్ చాలామందికి వస్తుంది, మేనిఫెస్టేషన్ చేస్తున్నాను, లేకపోతే గ్రాటిట్యూడ్ వాక్ చేస్తున్నాను, ఆర్ఎల్స్ ఇంకా ఏవైతే టెక్నిక్స్ ఉంటాయో అన్ని ఛానల్స్లో చూసేవి అన్నీ చేస్తాను, కానీ నాకు ఎందుకు జరగవు. ఎవరైనా ఏమన్నా అంటే బ్లాక్స్ అంటారు. అసలు ఈ బ్లాక్స్ అంటే ఏంటి, ఎలా తీసేయాలి, తీసేయడానికి ఏదన్నా ఒక మార్గం ఉందా, ఇంకా క్లియర్గా తెలుసుకోవాలి. ఎన్ని వీడియోస్ చేసినా కొంతమందికి కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంటుందన్నమాట. అసలు ఎందుకు ఇలా అర్థం కాకుండా ఉంటుంది. సో నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అవి మీలో ఉంటే కనుక, మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాల్సింది ఉంటే కనుక ఇక్కడ చేంజ్ చేసుకోండి, మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఓకే, నెంబర్ 1 పాయింట్ గుర్తించండి. ఏం గుర్తించాలి, ఎలా గుర్తించాలి. అసలు మీకు ఒక పని జరగటం లేదంటే ఏం పని జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు, ఎన్నాళ్ళ నుంచి జరగట్లేదు, ఇట్లా అనమాట. అసలు ప్రాబ్లము ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటేనే మీరు ఏం గుర్తించాలి అనేది తెలుస్తుందన్నమాట. అప్పటి వరకు ఇది ఇలాగ క్వశ్చన్ మార్క్ లాగానే ఉంటుంది. ఎందుకు జరగట్లేదు అనేది గుర్తించాలి కదా. సో పాయింట్ నెంబర్ 1 ఏదైతే ఉందో అది మీకు ఇబ్బంది పెడుతుంది, ఆర్ఎల్స్ మీకు కష్టంగా అనిపిస్తుంది. ఓకే, ఇబ్బంది పెట్టడము, ఇబ్బంది, కష్టంగా ఉండడం, నచ్చకపోవడం, ఇలాంటివన్నీ కూడా గుర్తించండి. ఎందుకు ఇవన్నీ ఉన్నాయా నాలో, ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నాను, ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అనేవి ఉంటాయి కదా. ఆ ట్రిగర్ పాయింట్స్ని మీరు రాసుకోండి. సో ఈ ట్రిగర్ పాయింట్స్ రాసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలనంటే, ఫీలింగ్స్ నచ్చట్లేదు కదా, నచ్చడం లేదు. ఆ నచ్చట్లేనప్పుడు మీకు ఏం ఫీలింగ్, చిరాకు, కోపం, ఇప్పుడు నాకు ఇలాంటి అన్ని ఆలోచనలు వస్తుంటాయి కదా. ఓకే, కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుంది అంటే మీరు అనుకున్న పని ఇన్ టైంలో జరగట్లేనందుక, లేకపోతే మీకు హెల్ప్ చేస్తానన్న వాళ్ళు చేయకపోవడం వల్ల, లేకపోతే ఎప్పుడు చూసినా ఈ సర్టన్ థింగ్ ఇలాగే జరుగుతుంది అని మీకు అనిపించడం వల్ల, లాట్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ అయితే ఆ ఫీలింగ్స్ని ఇక్కడ రాయండి. ఓకే, ఒక పేపర్ తీసుకోండి అమ్మా. ఫస్ట్ గుర్తించండి ఏం ట్రిగర్ పాయింట్స్ మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయో గుర్తించండి. దాని తర్వాత ఫీలింగ్స్ రాయండి. అక్కడ వచ్చినటువంటి ఆన్సర్స్కి అసలు ఎందుకు ఇలాంటి ఫీలింగ్స్ అని నాకు వస్తున్నాయి అనేది ఇక్కడ 2-3 లైన్స్ 4 లైన్స్ ఎన్నైనా రావచ్చు, రాయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు మీ ఫీలింగ్స్ రాసిన తర్వాత దానిలో ఏమన్నా భయాలు ఉన్నాయా. ఓకే, అంటే అరే ఈరోజు ఈ జాబ్ మనం వదిలేస్తే కనుక నెక్స్ట్ మనకి ఇంకొక ఛాన్స్ ఉండదు, సో ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోవాలి, ఇలాంటి భయాలు ఏమైనా ఉన్నాయా. అమ్మో ఈరోజు కనుక మనం కరెక్ట్గా వర్క్ చేయకపోతే మొత్తానికి పోతుందని భయం ఉందా. కష్టమైనా ఏదైనా సరే భరించుకుంటూ ఉండిపోవాలని ఒక భయం ఉందా. ఇష్టం లేకపోయినా ఇంట్లో వాళ్ళకి పెళ్లి చేసుకోవాలి తప్పదు అని ఏమైనా భయం ఏమైనా ఉందా. అరే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, ఎలాగైనా సరే నెమ్మదిగా తీసుకోలేదంటే పోతాయి అనే భయం ఉందా. అరే బంగారం తాకెట్టు పెట్టాం, ఎప్పుడు గిడిపిస్తామో ఏమో, డబ్బులు ఎలా అరేంజ్ అవుతాయని భయం ఉందా. వాట్ కైండ్ ఆఫ్ భయాలు. ఓకే, మీకు ఏమైతే ఫియర్ అనిపిస్తుందో వాటన్నిటిని మళ్ళీ రాయండి. ఓకే, ఫీలింగ్స్ రాయండి. ఫస్ట్ ఏంటి గుర్తించండి, తర్వాత ఫీలింగ్స్ రాయండి. దాని తర్వాత ఆ ఫీలింగ్స్కి ఏం భయం వస్తుంది మీకు, ఓకే, ఏం భయాలు వస్తున్నాయి అనేది మళ్ళీ అది కూడా రాయండి. నెక్స్ట్ పాయింట్ ఇంకా డీప్గా వెళ్ళాలి. ఓకే, అసలు సమస్య ఏంటి, ఎందుకు వచ్చింది సమస్య. ఇప్పుడు జాబ్లో బాస్ మనతో సరిగ్గా లేరంటే సమస్య ఎక్కడ వచ్చింది. మీరు సరిగ్గా వర్క్ చేయకపోవటం వల్ల వచ్చిందా, లేకపోతే మీరు వర్క్ చేస్తున్నా వేరే వాళ్ళు మీ మీద ఏమైనా చెప్పడం వల్ల వచ్చిందా. అలా వేరే వాళ్ళు మీ మీద చెప్పారంటే అసలు మీరు వాళ్ళతో ఏం బిహేవ్ చేశారు, లేదా వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి మీ గురించి ఇలాగ ఏమన్నా చేశారా. సో ఆర్ఎల్స్ ఇంట్లోనే మీకు మీ వారికి సెట్ కావట్లేదు. ఎందుకు సెట్ కావట్లేదు, సెట్ కాకుండా ఎప్పుడు ఉండదు, కానీ దేర్ ఆర్ సమ్ రీజన్స్. ఆయనకుండే ఇన్సెక్యూరిటీ వల్ల మిమ్మల్ని అలాగా ఫీల్ అవుతున్నారు, లేదా మీకుండే ఇన్సెక్యూరిటీ వల్ల ఇంట్లోవి మీరు ఫీల్ అవుతున్నారా. ఆరెంజ్ ఎక్కడైనా డబ్బులు ఇచ్చినప్పుడు అసలు సమస్య ఎందుకు వస్తుంది, డబ్బులు ఇచ్చిన ప్రతిసారి ఎందుకు స్టక్ అవుతున్నాయి, బిజినెస్ పెట్టిన ప్రతిసారి ఎందుకు స్టక్ అవుతుంది, ప్లానింగ్ నేను సరిగ్గా చెయ్యట్లేదా, లేదా కరెక్ట్ మనుషుల్ని పెట్టుకోవడం లేదా, నేను దానిని నమ్మడం లేదా. ఓకే,
ఏంటి అసలు సమస్య అనేది ఫస్ట్ మీరు ఆలోచించండి, మళ్ళీ దాన్ని రాయండి. ఓకే, ఏవైతే ఇన్సెక్యూరిటీ ఉంటాయో, సమస్య వస్తుందంటే ఎక్కడైనా సరే ఒక ఇన్సెక్యూరిటీ వల్లే వస్తుందండి. అయ్య బాబు ఏమైపోతుందో, నెక్స్ట్ ఏంటో, తర్వాత ఏంటో అనే వాటి వల్ల ఎక్కువ సమస్య వస్తుంటుంది. దీని తర్వాత నెక్స్ట్ అసలు మీకు ఈ సమస్య వల్ల సెక్యూరిటీ ఏముంది? ఓకే, ఏమున్నాయి? సో ఇన్సెక్యూర్గా ఏమనిపిస్తున్నాయి అనేది అవి కూడా రాయండి. రాస్తే మీకు ప్రతి పాయింట్లోని కొన్ని మీకు తెలియనివే, మీకు సంబంధించినవే బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత అలాంటి ఇన్సెక్యూరిటీ ఉన్నప్పుడు మీ కంట్రోల్లో ఎన్ని ఉన్నాయి, మీ కంట్రోల్లో లేనివి ఎన్ని ఉన్నాయి? ఓకే, వేరే వాళ్ళు అర్థం చేసుకుంటలేదు, అప్పుడు అర్థం చేసుకుంటలేదంటే అది మీ చేతిలో లేదు, వేరే వాళ్ళ చేతుల్లో ఉంది. లేదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు, దెన్ అప్పుడు అది మీ చేతుల్లో ఉంది కదా. సో కంట్రోలింగ్ పాయింట్స్ ఏంటి, మీ కంట్రోల్లో లేని పాయింట్స్ ఏంటి, వాటిని కూడా క్లియర్గా రాయండి. రాస్తే ప్రతి దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. రాసిన తర్వాత ఇప్పుడు ఇన్ని పాయింట్స్ అన్నీ తీసుకొని దీన్ని నేను ముందుకు తీసుకెళ్లాలంటే అసలు ఏం చేయాలనేది ఇక్కడే మీకు ఆన్సర్ వస్తుంది. మీ ఫీలింగ్స్ ఏంటి, దానికి ఉన్న భయాలు ఏంటి, అసలు సమస్య ఏంటి, ఇన్సెక్యూర్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు, అసలు మీ కంట్రోల్లో ఏమున్నాయి, మీ కంట్రోల్లో ఏమి లేవు. నిజంగా రాసి చూడండి, ఒక్కొక్క దానికి ఈజీగా 5 to 10 పాయింట్స్ వస్తాయి మీరు కరెక్ట్గా జెన్యూన్గా ఆలోచిస్తే. అక్కడ రీజన్ ఏదైనా కానివ్వండి, మీరు కానివ్వండి, వేరే వాళ్ళు కానివ్వండి, కానీ జెన్యూన్ రీజన్ తీయండి. కానీ ఒకవేళ మీ సైడ్ నుంచి ఏదన్నా ఉంటే కనుక ఫస్ట్ మీరు క్లియర్ చేసుకోవాలి. ఎందుకనంటే ఏ ఎనర్జీ అయినా సరే మన నుంచి పాస్ అవుతుంది కాబట్టి, ఇన్ కేస్ వీటిల్లో వేరే వాళ్ళ ఆన్సర్ వచ్చినా కూడా అసలు మీ సైడ్ నుంచి ఏం పాస్ అయింది చూసుకోండి. అక్కడ ఎక్కడ సెట్ చేయాలి, ఎందుకంటే వీళ్ళని మనం చేంజ్ చేయలేం కాబట్టి మనలోనే చేంజ్ తీసుకొచ్చుకోవాలి. అవసరం లేదా దూరంగా ఉండండి, అవసరమా జాగ్రత్తగా ఉండండి, ఈ రెండే చెయ్యాలి. ఎందుకనంటే వాళ్ళు మిమ్మల్ని ట్రిగర్ చేస్తున్న అన్ని రోజులు కూడా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆటోమేటిక్గానే కలుగుతూ ఉంటుంది. అలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ కలిగినప్పుడు దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేం. సో భయాలు స్టార్ట్ అవుతాయి, ఫీలింగ్ మారిపోతుంది, తర్వాత దాన్నే మనం సమస్యగా ఫీల్ అవుతుంటాం అనమాట. సో వీటిల్లో మీ ఎనర్జీ ఎంత ఉంది, ఏం మార్చుకోవాలి మీలో, ఇక్కడ వీటికి వేసినప్పుడు మీ కంట్రోల్ దగ్గర పాయింట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఒకవేళ మీ జీవితం మీ కంట్రోల్లో కనుక లేకపోతే, ఓకే, కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి వెంటనే ఆలోచించండి. అది ఫిజికల్గా కానివ్వండి, స్పిరిచువల్గా కానివ్వండి, మెంటల్లీ కానివ్వండి, ఎమోషనల్లీ కానివ్వండి, ఏదైనా సరే మీ కంట్రోల్లోకి వచ్చేలాగా చూసుకోండి. లేదు అని అంటే, ఎందుకంటే మీ ఫీలింగ్స్ని వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నంత కాలము కూడా మీరు సెక్యూర్గా ఎప్పుడు ఫీల్ కాలేరు. సెక్యూర్గా ఉంటేనే ఏదైనా చెయ్యగలరు. ఓకే, ముందు ఇప్పుడు ఏం రాసుకోవాలంటే అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి, పరిస్థితిలో నువ్వు సుఖంగా ఉన్నావా, హ్యాపీగా ఉన్నావా, బాధపడుతున్నావా, ఇష్టం లేకుండా ఉన్నావా అనే దాన్ని మాత్రం ఫస్ట్ రాసుకోండి. పరిస్థితి అనేది ఒకటి ఉంటుంది. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరెవరు మీకు నచ్చినట్టుగా హెల్ప్ఫుల్గా ఉన్నారు, ఎవరు లేరు, దాన్ని కూడా రాసుకోండి. ఎందుకంటేనమ్మా ఎప్పుడు ఎక్కడ ఎవ్వరు కూడా 100% మనకు నచ్చినట్టు మాత్రమే ఉండరు. వాళ్ళకు ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉంటారు. కానీ ఆ పరిస్థితి మీకెంత ఉపయోగపడుతుంది, నెగిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరు, పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరు, ఓకే, దాన్ని రాసుకోండి. రాసుకున్న తర్వాత అసలు ఆ పరిస్థితికి సంబంధించి అసలు మీ థాట్ ఏంటి, ఓకే, మీ థాట్ ఏముంది రాయండి. ఈ థాట్ వీళ్ళ నుంచి వచ్చే ఎనర్జీని ఎక్కువ తీసుకుంటున్నారా, వీళ్ళ నుంచి ఎక్కువ వచ్చే ఎనర్జీని ఎక్కువ తీసుకుంటున్నారా? 2 పాయింట్స్ పెట్టుకోండి. 1 పాజిటివ్ పర్సన్స్ ఇచ్చే పాయింట్స్ తీసుకుని మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారా, నెగిటివ్ వాళ్ళు ఇచ్చే పర్సన్స్, ఆర్ ఎల్స్ మీ మైండ్లోనే పాజిటివ్ థింకింగ్ తీసుకుంటున్నారా, ఆర్ ఎల్స్ నెగిటివ్ థింకింగ్ చేసుకుంటున్నారా? ఇటు పాయింట్స్ రాసుకోండి. దాని తర్వాత ఏం చేయాలంటే అసలు ఫీలింగ్స్ ఏంటి మీకు, ఈ విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటి? ఫీలింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు ఫీలింగ్, ఈ థాట్ వల్ల వచ్చే ఫీలింగ్స్ ఏంటి, బాధనా, కష్టమా, అబ్బా పోతే పోనీ ఏమైతే ఏమైందిలే, మన సుఖంగా ఉండడం అని చక్కగా ఉండగలుగుతున్నారా, లేకపోతే అమ్మో వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు 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 అని వాళ్ళ థాట్స్లో మీరు ఉంటున్నారా, లేదా మీ థాట్స్లో మీరు ఉంటున్నారా? మీ థాట్స్లో మీరు ఉంటే వెరీ హ్యాపీ అండి. కానీ మిమ్మల్ని మీరు
ఇది ఎవరు చూడకుండా వేసుకునే షీట్ కాబట్టి మోసం చేసుకోవద్దు. ఇన్ కేసు ఒకవేళ ఇక్కడ నిజంగా వాళ్ళ థాట్స్లో మీరు బ్రతుకుతున్నారని వస్తే వెంటనే మారిపోండి. లేదంటే ఎప్పటికీ మీ లైఫ్ వేరే వాళ్ళ చేతుల్లో కంట్రోలింగ్గానే ఉండిపోతుంది తప్ప మీ లైఫ్లోకి రాదు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం ఈజ్ డిఫరెంట్ అమ్మా. మనం వీళ్ళు లేకపోతే బ్రతకలేము ఆర్ఎల్స్ లేకపోతే మనకి గడవదు అని డిపెండ్ అయిపోవడం ఈజ్ చాలా 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 కష్టాన్ని తీసుకొచ్చే స్థితి అనమాట. సో మీ పరిస్థితిని అర్థం చేసుకోండి, థాట్స్ ఏంటో చూసుకోండి, వాటి నుంచి వచ్చే ఫీలింగ్స్ ఏంటో చూసుకోండి, దాని నుంచి మీరు బిహేవియర్ ఎలా చేస్తున్నారు. ఓకే, మీ బిహేవియర్ అనేది ఎప్పుడు కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే థాట్స్ బాగాలేనప్పుడు ఫీలింగ్స్ని ఎవరు అర్థం చేసుకున్నట్టు బిహేవియర్లో డిప్రెషన్కి వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఆర్ఎల్స్ యాంగ్జైటీ వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ముందుకు వెళ్తూనే ఉంటారు. సో వీటన్నిటిని చూసుకొని అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఓహో నా పరిస్థితి ఇది, నా థాట్స్ ఇవి, నా ఫీలింగ్స్ ఇవి, నా బిహేవియర్ ఇది, ఇదంతా ఎవరి వల్ల వస్తుంది, ఎవరి వల్ల వస్తుందో చూడండి. మీరు మిమ్మల్నిగా అపార్థం చేసుకుంటున్నారా ఆర్ఎల్స్ వేరే వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? మీకు ఏం లేదు, డబ్బా, హెల్తా, కెరియరా, లేకపోతే రిలేషన్షిప్ కనుక ఏదన్నా అయితే అసలు ఎందుకు రిలేషన్షిప్ ఇలా అయ్యింది? ఓకే, ఎప్పుడు కూడా రెండు సైడ్ల నుంచి ఏదో ఒకటి ఉంటుందండి. సో రెండు సైడ్ల నుంచి ప్రాబ్లం లేనిదే ఒక సమస్య ఎప్పటికీ రాదు. టూ సైడ్స్ నుంచే వస్తుంది. ఓకే, కానీ ఒకళ్ళ సైడ్ నుంచి 80% ఉంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ నుంచి 20% ఉంటుంది. ఎన్ని శాతాలన్నా కానివ్వండి, ఈ శాతాలు అనేవి పట్టించుకుంటూ జీవితకాలం కూర్చున్నా అందులో మార్పు ఏముండదు. సో వీళ్ళు మారలేనప్పుడు మీరు మారండి, మీ లైఫ్ మీరు చూసుకోండి. మీకంటూ యూనివర్స్ ఇంకొక పాత్ ఇస్తుంది, ఆ పాత్లో మీరు వెళ్ళిపోవాలి. అలా ఒక పాత్ ఇచ్చిందంటే ఎప్పుడు వదలకండి. ఒక్కసారి యూనివర్స్ ఇచ్చే ఛాన్స్ని ఎప్పుడైనా వదిలేస్తే సెకండ్ ఛాన్స్ రావడానికి చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. నీ ఫస్ట్ ఛాన్స్ నుంచి సెకండ్ ఛాన్స్కి వెళ్ళేటప్పుడు మీకు ఎన్ని గుణపాఠాలు నేర్పించాలో, ఏం నేర్పించాలో, ఈ ఫస్ట్ ఛాన్స్లో చేసిన మిస్టేక్స్ అన్నీ రెక్టిఫై చేసి ఇక్కడ మీరు ఓకే ఇక్కడ చెయ్యగలరు అనుకునేదాకా కూడా మళ్ళీ ఛాన్స్ ఇవ్వదు. అందుకని ఇప్పుడే మేల్కోండి మీరు. ఓకే, ఇప్పుడే అర్థం చేసుకోండి. ఏదైనా కానీ రిలేషన్ కానివ్వండి, అది మనీ విషయంలో కానివ్వండి, మనుషులు ఎవరైనా కానివ్వండి అమ్మా, ఫస్ట్ మనం మనం సెల్ఫ్ లవ్ లేనిదే ఏం చేసినా వేస్ట్. ఎప్పుడు వేరే వాళ్ళ కోసం బ్రతకాలి, ఎప్పుడు వేరే వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని ప్రేమించాలి, వాళ్ళు మనల్ని తీసుకెళ్ళాలి. అంటే ఏంటి తల్లి, మనల్ని మనం ప్రేమించుకోలేమా, మనల్ని మనం అర్థం చేసుకోలేమా? ఫస్ట్ ఇది చెయ్యండి. మీలో లేనిది ఏది మీ బయట రిఫ్లెక్ట్ కాదు. ఓకే, యూనివర్స్ లా ఏంటనంటే మీలో లవ్ ఉంటే మీకు బయట చుట్టూ లవ్ కనిపిస్తుంది, మీలో భయం ఉంటే మీకు చుట్టూ భయం కనిపిస్తుంది. ఈరోజు ఒక సిచ్యువేషన్స్ ఏమన్నా మీ లైఫ్లో జరుగుతున్నాయి అని అంటేనే ఆల్రెడీ అవి మీరు మేనిఫెస్టేషన్ చేసినవే. ఓకే, లేకపోతే ఎక్కడి నుంచి జరగవండి. అవి మేనిఫెస్టేషన్ చేశారు, కొంచెం టైం పట్టింది. అంతకుముందు మేనిఫెస్టేషన్ చేసినవి అవ్వాలి కదా. ఓకే, నిన్న కూడా క్లాస్లో చెప్పారు, క్యూలో నుంచున్నారు మీరు గుడి దర్శనం చేసుకోవడానికి. ఫస్ట్ అవి అవ్వాలి, అయిన తర్వాత మీరు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మేము ముందుకు వస్తాయి. ఎప్పుడు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇన్ కేస్ మీ లైఫ్లో అంత నెగిటివ్ జరుగుతుందన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్ జరుగుతున్నప్పుడు ఇది నెగిటివ్ కాదు, దిస్ ఈజ్ లెసన్ అని మీరు ఫీల్ అవ్వండి. అప్పుడు మీకు ఇది కొంచెం భారం తగ్గించినట్టు అనిపిస్తుంది. దిస్ ఈజ్ లెసన్, ఏదో జరిగింది సంథింగ్. మీకు ఎప్పుడు కూడా తెచ్చుకున్న కర్మ 20% ఉంటే మనం చేసే పనుల వల్ల తెచ్చుకునే కర్మ ఎప్పుడు 80% ఉంటుందండి. ఇంకా ఈ 20% అన్నా మనం మాఫ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు చాలా ఛాన్సులు మనకి ఇస్తూనే ఉంటాడు. ఆ ఛాన్సెస్ని ఎలా యూజ్ చేసుకుంటామో మన యొక్క బిహేవియర్ మీద, ఫీలింగ్స్ మీద, సిచ్యువేషన్స్ మీద, మన థాట్ ప్రాసెస్ మీద, మన ఎనర్జీ మీద ఆధారపడి ఉంటుంది. 20% ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం, ఏదో అనుభవిస్తుంటాం. తల్లి కానీ, తండ్రి కానీ, చదువు కానీ, హైట్ కానీ, ఏదైనా కానివ్వండి, అది అసలు నథింగ్. నన్ను అడిగితే తెచ్చుకునేది ఇది నథింగ్ అండి. పోగు చేసుకునేది ఎక్కువ ఉంటుంది. వేరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పుకునేది, వేరే వాళ్ళు బాగుపడుతుంటే ఏడ్చేది, వేరే వాళ్ళు సంతోషంగా ఉంటే అర్థం చేసుకోలేకపోయేది. ఓకే, ఇట్లాంటివి. వేరే వాళ్ళకి జాబ్ వస్తే మనకు నచ్చకపోవటం, వేరే వాళ్ళ బిజినెస్ బాగుంటే అదే మన బాగాలేదని చెప్పి ఫీల్ అవడం, ఇలా మోసుకుని తెచ్చుకున్నవే ఎక్కువ ఉంటాయి. అవి కర్మ అనుకోండి, ఆర్ ఎల్స్ మన బ్రెయిన్లో బ్లాక్స్ అనుకోండి. మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, కానీ సిచ్యువేషన్ ఒకటే, అది రెస్పాండ్ అయ్యే విధానం ఒకటే, మీరు చూస్తున్నది ఒకటే. కర్మ బేస్లో చూసినా మీరు ఇప్పుడు ఫీల్ అవుతుందే నెగిటివ్,
ఒకవేళ బ్రెయిన్స్ వేవ్స్ ప్రకారం చూసుకున్నా మీరు ఫీల్ అవుతుంది నెగిటివ్. ఓకే, సో ఏదైనా నెగిటివ్ తీసేసి ఇది ఒక లెసన్, దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలని ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ అంతా వేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఆన్సర్ వేసి మీకు ఏం వచ్చిందో మెసేజ్ పెట్టండి నాకు. అండ్ ఇక మనకి అమావాస్య క్లాసెస్ స్టార్ట్ అయినాయండి. ఇలాంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ అన్నీ ఉంటాయి కదా, వాటిని కార్డ్ కటింగ్ చేయడానికి మనకి ఇప్పుడే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ అమావాస్య పౌర్ణమిని యూజ్ చేసుకోమని నేను అందుకే అందరికీ చెప్తాను నేను. సో ఇలాంటి వాటికి మీ పిల్లలకి మెయిన్ ఈసారి ఏంటంటే కిడ్స్కి ప్రొటెక్షన్ ఏం చేయాలి పిల్లలకి, ఓకే, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్, ఈ రెండు ఈ అమావాస్యకి చాలా ఇంపార్టెంట్ అండి. సో కార్డ్ కటింగ్స్ ఎలా చేయాలి, రిలేషన్షిప్స్ని ఎలా మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఒకవేళ అపార్థం చేసుకున్న రిలేషన్షిప్స్ని దాన్ని బాగు చేసుకోవడం ఎలాగా, కిడ్స్ ఒకవేళ మాట వినకపోయినా, కిడ్స్ టీనేజ్లో ఉన్న వాళ్ళు అసలు అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాం, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అసలు ఆ కార్డ్ కటింగ్స్ ఎలా చేయాలి, దాని గురించి ఎలాంటి రిచువల్స్ చేయాలి, ఇవన్నీ నేను క్లాస్లో చెప్తానండి. 4th జూలైకి జూమ్ క్లాస్ ఉంటుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళని ఆ జూమ్ క్లాస్ లింక్ పంపించడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇలాంటి రిలేషన్షిప్ కానీ, లేకపోతే కిడ్స్ కానీ, వైఫ్ హస్బెండ్ ఇలాంటి వాటిలో ఏదైనా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మార్చుకోవాల్సిన టైము, ఇప్పుడు ఈ అమావాస్యని మనం యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ అమావాస్య వచ్చేటప్పటికి ఎంతో కొంత మనం రిజల్ట్స్ చూడాలి అని అనుకుంటే కనుక మీకు నేను నా బయోలో మీకు లింక్ ఇస్తాను. ఆల్రెడీ బయోలో ఎప్పుడు ఉంటుంది లింక్, నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. క్లిక్ చేసి అక్కడ పర్సనల్గా మెసేజ్ పంపించండి, లేదా ఆ గ్రూప్లోకి వచ్చిన తర్వాత మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పంపించండి, నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాను. అండ్ ఇప్పుడు రాబోయేటటువంటిది ఇంకొకటి ఏంటంటే, మీకు అమావాస్య వస్తుంది కదా, అమావాస్య వస్తుంది, నెక్స్ట్ డే న్యూ మూన్ వస్తుంది అనమాట. సో అమావాస్యలు చేసిన వాటికి న్యూ మూన్ కనెక్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత పోర్టల్ 77 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ రిలేషన్షిప్. మారుతున్న ప్లానెట్స్ కానివ్వండి, చుట్టూ ఉండే వాతావరణం కానీ, ఎవ్రీథింగ్ అనమాట. సో ఇందులో మీకు ఏ క్లాస్ కావాలన్నా కూడా పర్సనల్గా నన్ను ఎంక్వైరీ చేయండి, నేను మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఒకవేళ మీకు ఎవరికైనా లింక్ దొరకలేదు అనుకుంటే కనుక దిస్ ఈజ్ మై నెంబర్, ఇది రాస్తాను, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కూడా చేయొచ్చండి. కానీ 4th అయితే క్లాస్ ప్లీజ్, వన్స్ రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత అడగొద్దు, నేను కవర్ చేయడం కూడా కష్టం. అండ్ రికార్డ్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. సో ఎవరైతే రిజిస్ట్రేషన్స్ చేసుకొని క్లాసెస్కి వస్తారో వాళ్ళకి నేను రికార్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అందుకే 4th ఈజ్ లాస్ట్ అనమాట, రికార్డ్స్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయినింగ్ మాట ఓకే పక్కన పెట్టిన, మీరు ఫస్ట్ మీ ట్రిగర్ పాయింట్స్ని అన్నిటిని గుర్తించండి. అండ్ ఏమొచ్చిందో ఆన్సర్ చెప్పండి, అండ్ ఏమన్నా ఉంటే మార్చుకోండి. అది చాలా ఈజీ, కష్టమైన పని అయితే ఏం కాదు. ఒక లెసన్లా ఫీల్ అవ్వడం అనేది చాలా చాలా ఈజీ పని. అండ్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ ఫర్ యువర్ లవ్. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ.